ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ 7 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో 2012లో జరుగుతున్నట్టుగా ఇంటర్మీడియేట్ లైఫ్‌ని కవర్ చేస్తూ తీసిన ఈ సీరీస్ ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ ఈ 3 బాగా నచ్చాయి. నాస్టాల్జిక్ ఫీల్ క్రియేట్ అయింది. ఇన్‌ఫాక్ట్ నేను ఇంటర్మీడియేట్ చదువుకున్న రోజులు గుర్తు చేశాయి. ఈ డెవలప్ చేస్తూ వెళ్ళిన స్టార్టింగ్ ఎపిసోడ్స్. ఇక 4, 5, 6, 7 ఈ ఎపిసోడ్స్ మాత్రం డ్రాగడ్ ఫీల్ ఇచ్చాయి. ఎమోషన్స్, ఫన్ ఏది వర్కౌట్ అవ్వలేదు నా వరకు. వర్కౌట్ అయినవి అక్కడక్కడ మాత్రమే. ఓవరాల్‌గా యావరేజ్ అనిపించింది. చూస్తాను అంటే వన్ టైమ్ వాచబుల్ అని చెప్తాను నేనైతే. ఎందుకు ఏంటి అనేది క్లియర్‌గా డిస్కస్ చేస్తా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే సెకండ్ ఎపిసోడ్‌లో ఇబ్బంది పెట్టే డైలాగ్స్, సీన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి అవి ఫ్యామిలీతో చూడడానికి. ఇవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. ఇంకా మధ్యలో కూడా ఒక చోట ఉంటుంది. స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక ముగ్గురు 10థ్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అవ్వడం ఫస్ట్ 3 ఎపిసోడ్స్. ఆ తర్వాత ఏమైంది అన్నది రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్. పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ సెపరేట్‌గా కాకుండా అన్నీ కలిపే చెప్పేస్తా. నాస్టాల్జిక్ ఫీల్ విషయంలో యాక్చువల్‌గా 90s సిరీస్ స్టిల్ ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే అందులో డీల్ చేసిన ప్రతి ఈవెంట్ కూడా రియాలిటీకి చాలా క్లోజ్‌గా ఉంటుంది. అండ్ ఎండ్ అయ్యేసరికి ఒక జర్నీ ఫీల్ వస్తుంది. కానీ ఈ ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ మాత్రం జర్నీ చేసిన ఫీల్ రాలేదు. రియల్ సిట్యుయేషన్స్‌తో స్టార్ట్ చేసి ఆర్టిఫిషియల్ అండ్ ఓవర్ ద టాప్ సీన్స్‌తో కంటిన్యూ అవుతూ డ్రాగడ్‌గా ఎండ్ అయింది. చెప్పాలంటే ఇంటర్మీడియేట్‌లో ఎస్పెషల్లీ హాస్టల్‌లో ఉండే వాళ్ళకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ పెట్టే రోజున మెస్‌కి మళ్ళీ సీక్రెట్‌గా సెకండ్ రౌండ్ వెళ్ళడం, హోమ్ సిక్ వచ్చి హాస్టల్ వదిలి వెళ్ళిపోతానన్నప్పుడు సినిమాలవి ఎక్కువ వేసి కూర్చోబెట్టడం, ఎర్లీ మార్నింగ్ వార్డెన్ డోర్ కొట్టి లేపినప్పుడు సీక్రెట్‌గా ఇంకా మంచం కిందనే నిద్రపోవడం, మార్నింగ్ పెట్టే చపాతీలు దాచుకొని ఇంటర్వెల్‌లో తినడం, పాపం ప్రతి వారం అమ్మానాన్నలు మన కోసం ఏమైనా వండుకొని రావడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విషయాలు ఎంతో స్కోప్ ఉంది. ఇక ఒక్కో ఈవెంట్‌తో ఒక్కో ఎపిసోడ్ తీయొచ్చు. ఈవెన్ ఫస్ట్ ఇయర్‌ని వన్ సీజన్‌గా, సెకండ్ ఇయర్‌ని మరొక సీజన్‌గా ఇలా చూపిద్దాం అనుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఇలాంటి ఎలిమెంట్స్ ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా ఇంక్లూడ్ చేసి ఉండాల్సింది. మరీ మెస్‌లో అంత గందరగోళం చేసిన దానికి తగ్గ యాక్షన్ తీసుకోకపోవడం. ఇలా కొన్ని సీన్స్ రివీల్ చేస్తే స్పాయిలర్స్ అవుతాయి. సో, ఇలాంటివి ఓవర్ ద టాప్‌గా ఉంటాయి అండ్ రియాలిటీని పోగొడుతూ ముందుకెళ్ళింది. ప్రతి ఎపిసోడ్ యొక్క ప్లానింగ్ బావుంది. ఒక ఎపిసోడ్‌లో 10థ్ అవ్వడం, మరొక ఎపిసోడ్‌లో కాలేజ్‌లో జాయిన్ అవ్వడం, మరొక దాంట్లో కాలేజ్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ప్లాన్ వేయడం, ఆ తర్వాత ఒక ప్రాబ్లమ్, దాని నుండి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం, దొరికిపోవడం, క్షమించడం. ఇలా ప్రతి ఎపిసోడ్‌ని ఒక్కొక్క పాయింట్‌గా డీల్ చేసుకోవడం బావుంది. ఇలా. కానీ మొదటి 3 ఎపిసోడ్స్ ఇంట్రొడక్షన్స్‌తో ఫన్నీ వేలో వెళ్తున్నప్పటికీ, ఒక చిన్న పాయింట్‌తో లాస్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం డ్రాగడ్‌గా తీసిన ఫీలింగ్. మిగిలిన ఇంటర్మీడియేట్ విషయాలను ఎక్స్‌ప్లోర్ చేయకుండా అండ్ ఈ ఈవెంట్స్‌ని మీరు రిలేట్ అవ్వకపోతే అంతగా నచ్చకపోవచ్చు కూడా. అండ్ సెంటిమెంటల్ సీన్స్ కానీ, ఆ లెక్చరర్ సార్ చెప్పిన మెసేజ్‌లు కానీ వాలిడ్‌నే అయినా గానీ స్ట్రాంగ్‌గా, ఇంపాక్ట్‌ఫుల్‌గా లేకపోగా తెలిసిందే కదా! అనే ఫీలింగ్స్ మనకి మెయిన్‌గా నెక్స్ట్ ఏమవుతుందనే ఫీలింగ్ కూడా కలగలేదు. ఈ లాస్ట్ 4 ఎపిసోడ్స్ యొక్క ప్రొసీడింగ్స్‌లో. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఏమనిపించని సీన్స్ దగ్గర కూడా బాగా వర్కౌట్ అయింది. ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేసింది ఆ మ్యూజిక్ మాత్రం. ఈయన సిన్సియర్ డ్యూటీ చేశారు. సాంగ్స్ ఒక 4 ఉన్నట్టున్నాయి. సిక్స్త్ ఎపిసోడ్ ఎండింగ్‌లో వచ్చే ఎమోషనల్ సాంగ్ ఒకటి నచ్చింది. మిగతావి ఓకేగా ఉన్నాయి. స్టార్టింగ్ క్యారెక్టర్స్‌నే ప్రామిసింగ్‌గా బావుంది ఆ ఎపిసోడ్స్. హాస్టల్ ఉంటూ చూపిస్తారు. కానీ ఒకటే రూమ్‌ని చూపెడుతూ ఉంటారు. వాష్‌రూమ్ దగ్గరే కీ పేపర్ దొరకడం. ఇలాంటివి ఇంకా చాలా సెట్టింగ్స్‌నే బిలీవబుల్‌గా ఉండవు. క్యారెక్టర్స్ వైస్ ముగ్గురు కుర్రాళ్ళు బాగా నటించారు. మెయిన్‌గా కోర్ట్ ఫేమ్ రోషన్ హైలైట్ అవుతాడు. ఇంకా చైతన్యరావు గారు చాలా తక్కువ సేపు కనిపిస్తారు. వైవహర్ష గారు కూడా మధ్యలో మాత్రమే. సునీల్ గారైతే మొదట్లో మాత్రమే మేబీ సెకండ్ సీజన్ కాబట్టి వీళ్ళ క్యారెక్టర్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అనుకుంటా. ఇంకా ఏవైతే చాలా క్యారెక్టర్స్ భలే స్టార్ట్ అయ్యి అనిపించాయో మెల్లగా సైడ్ అయిపోయిన ఫీలింగ్. సినిమాటోగ్రఫీ మాత్రం బావుంది. క్లాస్ రూమ్‌లోని కొన్ని ఫ్రేమ్స్ అయితే భలే ఉన్నాయి. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఇంకా ఎలా ఉందనే ఐడియా వస్తుంది మీకు. ఎపిసోడ్ 1 వెరీ గుడ్ ఇంట్రొడక్షన్ అని చెప్పొచ్చు. ముగ్గురు గొర్రెలు అంటూ ముగ్గురు కుర్రాళ్ళని 3 కేసెస్‌గా చూపిస్తూ ఉంటారు. ఫన్, చురుకుతనం, మంచి క్యారెక్టర్స్ ఇవన్నీ బావున్నాయి. గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఎపిసోడ్ 2 రెసిస్టెన్స్. ఈ ముగ్గురు స్టూడెంట్స్ కలిసి ఫ్రెండ్స్ అయ్యే ఎపిసోడ్. ఫన్ పార్ట్ చాలా చోట్ల వర్కౌట్ అయింది. కానీ ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది. డైలాగ్స్‌లో. అవి ఫన్నీగానే ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బంది పెట్టొచ్చు. ఇంకా ఎయిర్ అనే మీనింగ్‌ని మార్చేస్తూ కంక్లూడ్ అయింది. ఎపిసోడ్ 3 రేడియో యాక్టివ్. ఇక్కడ వీళ్ళు ఎలా కాలేజ్ నుండి సస్పెండ్ చేయబడ్డారు అంటూ వేసే ప్లాన్స్ వన్ బై వన్ ఉంటాయి. యాక్చువల్‌గా ఇక్కడే కొంచెం ఓవర్ ద టాప్ సీన్స్‌గా ఉంటాయి. కానీ కొంచెం ఫన్ వర్కౌట్ అయింది ఇక్కడే. ఫైనల్‌గా మెయిన్ హీరోకి ఫేవర్ అయ్యే ఒక ట్విస్ట్‌తో ఎండ్ అయింది. ఎపిసోడ్ 4 ఇక విజయవాడకి ఔటింగ్‌కి వెళ్ళే సాంగ్‌తో ఎండ్ అవుతుంది. ఇందులోనే 30 వర్సెస్ 21 ఫేమ్ చైతన్య గారు ఫ్యాకల్టీగా ఎంట్రీ ఇస్తారు. టార్క్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ అని చెప్తారు. ఇదే కొంచెం డౌన్ అయింది ఎపిసోడ్. ఎపిసోడ్ 5 ఇర్రివర్సిబుల్. ఈ ఎపిసోడ్‌లోని ఈవెంట్స్ ఇంకా డల్‌గా మారాయి. ఆ ఫీజు కట్టించుకునే అమ్మాయికి పెళ్లయిపోవడం, ఫిజిక్స్ సార్ ఏమో ఏదో ఒక గేమ్స్ ఆడిస్తూ చదువుని అలవాటు చేయడం, ఫన్ మిస్ అయింది అనిపించింది. లాస్ట్‌లో కీ పేపర్ సస్పెన్స్‌తో ఎండ్ అయింది. ఎపిసోడ్ 6 ది క్యాటలిస్ట్. ఇందులో చేసిన ఒక తప్పుకి దొరికిపోవడంతో ఉంటుంది. అలాగే ఫిజిక్స్ లెక్చరర్ చైతన్య గారు చెప్పే గతాన్ని బేస్ చేసుకొని ఒక మోరల్ స్టోరీతో కంటిన్యూ అయ్యి, చివరికి ఇంటికి వెళ్ళే పరిస్థితితో ఎండ్ అవుతుంది. లాస్ట్‌లో సాంగ్ ఒకటి ఎమోషనల్‌గా ఉంది. లాస్ట్‌లో వీళ్ళ వల్లనే ఇలా జరుగుతుందని ఆ మిగతా స్టూడెంట్స్ అలా చేయడం, రియాలిటీలో అంత దారుణంగా ఎందుకుంటుందండి? అసలు ఆ తప్పు చేయడానికి గల రీజన్‌కి కారణమైన వాడిని ఏమైనా అడిగినట్టు కూడా చూపించరు. నచ్చలేదు ఈ ఎపిసోడ్ పెద్దగా. ఎపిసోడ్ 7 ఈక్విలిబ్రియం.
ఫైనల్ అండ్ 44 మినిట్స్ రన్ టైమ్‌తో ఈ సెవెంత్ ఎపిసోడ్ ఉంటుంది. లాస్ట్‌లో ఒక డిస్టర్బింగ్ సీన్ ఉంటుంది. అది ఇంపాక్ట్‌ఫుల్‌గానే ఉంటుంది. కానీ ఎందుకు అలా జరిగిందన్నది కూడా ఎక్స్‌పెక్ట్ చేసేయొచ్చు. ఆ రిజల్ట్స్ డే కాబట్టి కొంచెం హ్యాపీ ఎండింగ్ ఇచ్చుంటే బావున్ను అని నా ఒపీనియన్. ఈ ఎపిసోడ్ కూడా ఇంకా అలా డ్రాగ్డ్‌గానే ఉంది. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే మొదటి 3 ఎపిసోడ్స్ చాలా బావున్నాయి. తల్లిదండ్రులైనా, గురువులైనా కోరుకునేది పిల్లలు మంచి అండ్ వాళ్ళ భవిష్యత్తు అనే పాయింట్ చాలా మంచిదే. కానీ లాస్ట్ 4 ఎపిసోడ్స్ మిక్స్డ్ ఫీలింగ్స్ రావచ్చు. రియల్ ఈవెంట్స్ ఇంకా ఎక్కువ పెడుతూ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ఇంకా ఎడ్యుకేషన్‌ని బిజినెస్‌గా మార్చి డబ్బులు దోపిడీ ఇలాంటివి ఇంకా కొంచెం ఇంపాక్ట్‌ఫుల్‌గా, ఎంగేజింగ్‌గా తీసుంటే ఇంకా బావున్ను. ప్రెజెంట్ అయితే వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు. ఇట్స్ వన్ టైమ్ వాచబుల్ సీరీస్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.